ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి మరి దేవుని సాయం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమలు మా తండ్రి, కృపగల నాయనా, వాక్యం వీళ్ళు రావటం మీరు సాయించండి. మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. ఇది ఆశంసలో చేత మరుపరిచి నాకు మాకు కావాల్సినటువంటి వర్తమానం దయచేయమని వేడుకుంటూ ఏ శాత పరిశుద్ధమైన శక్తిగల నామలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. కాబట్టి మరి వాక్య భాగంలో మరి 4 విషయాలు ఇక్కడ దాగి ఉన్నాయి. మొదటి విషయం చూస్తే సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల. రెండవ విషయం చూస్తే కాపరి. మూడవ విషయం చూస్తే జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. నాలుగవ విషయం చూస్తే దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి ఇక్కడ మెయిన్గా 4 విషయాలు ఉన్నాయి. మొదటి విషయము సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల. రెండవ విషయము కాపరి. మూడవ విషయం చూసినట్లయితే మరి జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించేవాడుగా ఉన్నాడు. నాలుగవ విషయము ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మొదటి విషయము సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల. కాబట్టి ఎవరు ఈ సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల? మరి చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరి సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల అంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు, సమస్త మానవాళి యొక్క పాపములు ఆయన మీద మోసుకున్నాడు. సమస్త మానవాళి యొక్క పాపములు ఆయన భరించినాడు. కాబట్టి మానవుణ్ణి విడిపించడానికి, మానవుణ్ణి మరి తన యొక్క మార్గంలో నడిపించడానికి ఆయన గొర్రెపిల్లగా మార్పు చెందబడినాడు. కాబట్టి ఆయన ఎలా కనబడుతున్నాడంట ప్రకటన గ్రంథంలో? చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. కాబట్టి మరి ఎవరు కనబడుతున్నారంట అక్కడ? వధింపబడినటువంటి గొర్రెపిల్ల. కాబట్టి నిజంగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో మరి సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల అంటే ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంతేకాదు, ఆయన ఎవరంటే ఆయన వధింపబడినట్లు ఉండిన దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆయన వధింపబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల. ఆయన వధింపబడినట్లుండి నట్లు కనబడుతున్నాడంట పరలోక రాజ్యంలో. అంటే ఆ సింహాసనము దగ్గర ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య నిలబడి వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఎవరు? నిలిచిండినటువంటి గొర్రెపిల్ల ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మరి ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన లోక పాపలు మోసుకొని పోవు
దేవుని గొర్రెపిల్ల. ఆయన వధింపబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల. ఆయన మరి ఆ యొక్క సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సర్వమానవాళి యొక్క పాపం విషయమై ఆయన ప్రాయశ్చిత్తమైనాడు, శ్రమ పొందినాడు. ఇక్కడ మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి ఎట్లా ఉన్నాడంట? కాపరిగా ఉన్నాడు. వారిని ఎక్కడికి తీసుకొని పోతున్నాడంట? జీవజల మరి బుగ్గల యొద్దకు తీసుకొని పోచున్నాడు. తర్వాత వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచివేయను. కాబట్టి నిజంగా ఈ లోకంలో మానవుడు ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాల గుండా పోతూ వస్తాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17 వచనాలకు ముందు కొన్ని విషయాలు చూసినట్లయితే 14వ వచనంలో ఒక మాట రాయబడింది. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరెవరంట? వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. మరి మహాశ్రమల నుండి వచ్చిన వారేనా అంటే అంతేకాదు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. కాబట్టి వాళ్ళు మరి ఈ యొక్క పరలోక రాజ్యంలోకి మరి ప్రవేశిస్తున్న వారు ఎవరంటే మహాశ్రమల నుండి వచ్చినవారు. ఈ లోకం వారికి ఎన్నదగింది కాదు. కాబట్టి వారి కొరకు నిత్య జీవం కలిగినటువంటి లోకము, నిత్యత్వంతో కూడినటువంటి లోకము ప్రభు వారికి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన లోకపాపులు మోసుకొని పోయినటువంటి గొర్రెపిల్ల, ఆయన మరి నిత్యత్వంలో పరలోకంలో మరి ఆయన ఎలా కనబడుతున్నాడంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఆయన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అక్కడ నిల్చుండుట చూచినారు. తర్వాత మరి ఈ ప్రజలందరూ కూడా మరి మహాశ్రమల నుండి వచ్చినవారు. అయితే ఈ లోకంలో మరి మహాశ్రమల నుండి వచ్చిన వారికి నిజంగా సాదృశ్యంగా యోసేపు ఉన్నాడు. యోసేపు మరి తన అన్నలతో తృణీకరించబడినాడు. ఎంతో శ్రమపడినాడు సొంత ఇంట్లోనే. తర్వాత మరి అన్నలు అమ్మివేసినారు. అమ్మివేసిన తర్వాత పరాయి దేశంకి వెళ్ళినాడు. పరాయి దేశంలో కూడా యోసేపు ఎన్నో శ్రమలు పొందినాడు. పోతిఫర్ భార్య ఆయన మీద నేరం మోపింది. నేరం మోపిన తర్వాత ఆయన చెరసాలలోకి వెళ్ళినాడు. చెరసాల అనుభవంలో కూడా ప్రభు యోసేపు నడిపిస్తూనే ఉన్నాడు. అన్నల చేత తృణీకరింపబడినప్పుడు నడిపించినాడు. అన్నల చేత బాధపడినప్పుడు నడిపించినాడు. అన్నల చేత అమ్మబడినప్పుడు నడిపించినాడు. మరి పోతిఫర్ భార్య అబద్ధపు సాక్ష్యం చెప్పి మరి యోసేపును చెరసాల్లో వేయించినప్పుడు దేవుడు ఆయన నడిపించినాడు. చెరసాల్లో ఆయనకు తోడుగా ఉన్నాడు. అంతేకాదు మరి యోసేపును ఆ చెరసాల్లో నుండి విడిపించి మరి నిత్యత్వంలోకి మరి నిత్యత్వంలోకి అంటే మరి ఆ యొక్క ఐగుప్తు మొత్తానికి ఫరో తర్వాత ఫరో అంతటి వాడిని చేస్తున్నాడు. కాబట్టి సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల, ఆయన లోకపాపం మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్ల, ఆయన వధింపబడినట్లు ఉండిన గొర్రెపిల్ల, ఆయన మరి ఆ యొక్క పెద్దల మధ్య నిలబడినటువంటి గొర్రెపిల్ల, ఆయన మనల్ని నిత్యత్వానికి నడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. రెండవ విషయాన్ని చూస్తే ఆయన వారికి కాపరిగా ఉన్నాడంట. ఇలాంటి కాపరి అయిన యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 11. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూస్తే,
నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం బెట్టును. కాబట్టి ఎలాంటి కాపరి అంటే ఆయన మంచి కాపరి. తన ప్రాణాన్ని పెట్టినటువంటి కాపరి. కాబట్టి మరి ఈ లోకంలో గూడా ఒక కాపరికి ఒక కాపరి అంటే మరి దావీదుని జూడొచ్చు. దావీదు గూడా మరి దేవుని చేత నడిపింపబడినటువంటి వాడు. ఆయన మొదటి సమూయేలు గ్రంథము మరి 17 అధ్యాయంలో చూసినట్లయితే మరి ఆయన మరి తన గొర్రెలను, తన మందలను ఆయన కాస్తూ ఉన్నాడు. ఆయన మంచి కాపరి. ఎలాంటి కాపరి అంట తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా సింహముతోటి, ఎలుగుబంట్లతోటి పోరాడి తన గొర్రెలను ఏం చేస్తున్నాడు ఆయన కాపాడినాడు. కాబట్టి మరి మంచి కాపరికి ఎవరు సాదృశ్యం అంటే దావీదే సాదృశ్యం. మరి నడిపించేటువంటి వాడు ఒక మంచి కాపరిగా ఉన్నాడు. కాబట్టి మరి తన గొర్రెలను కాపాడుకోవడానికి దావీదు మంచి కాపరిగా ఉండి ఆ సింహం నుండి, ఎలుగుబంట్ల నుంచి మరి ఆ యొక్క గొర్రెలను ఆయన కాపాడినాడు. అంతేనా? అంతేకాదు మరి ఇశ్రాయేలీయులను ఆయన కాపాడినాడు. మరి గొల్యాతు యొక్క బారి నుంచి మరి ఇశ్రాయేలును కాపాడినాడు. మరి వడిసె రాయిని పట్టుకొని మరి గొల్యాతు శిరస్సు మీద కొట్టినప్పుడు మరి గొల్యాతు మరణించిపోయినాడు. గొల్యాతు చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులకు జయమొచ్చింది. కాబట్టి అక్కడ స్త్రీలు మరి సౌలుకు వేల కొలది, దావీదుకు 10,000 కొలది అని వారు ప్రతిగానములు చేస్తున్నారు. కాబట్టి మొదటి విషయం చూసినట్లయితే ఆయన సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల, లోకపాపులు మోసుకొని పోయిన గొర్రెపిల్ల, నిత్యరాజ్యంలో వధింపబడినట్లు కనబడినటువంటి గొర్రెపిల్ల. మరి ఆ గొర్రెపిల్లకు సాదృశ్యంగా యోసేపు ఉన్నాడు. ఎన్నో అవమానాలు, బాధలు, శ్రమలు, నిందలు ఈ లోకంలో పడినాడు. కానీ ప్రభు చేత నడిపింపబడి ఆ దేశానికి ఐగుప్తుకు రాజైనాడు. రెండవ విషయం చూస్తే కాపరి. ప్రభు మంచి కాపరి. తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. మరి దావీదు కూడా ఒక మంచి కాపరి, గొర్రెల కాపరి. ఇశ్రాయేలీయులను కాపాడ కొరకు మరి గొల్యాతుతో పోరాడి ఇశ్రాయేలుకు జయమిచ్చినాడు. తన గొర్రెలను కాపాడడానికి ఆయన ఏం చేస్తున్నాడు? సింహం, ఎలుగుబంటిలతో పోరాడి తన గొర్రెలను కాపాడినాడు. మూడో విషయం చూసినట్లయితే మరి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించబట్ట అంటే మరి ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మరి ఇప్పుడు ఒక మంచి మరి గొర్రెలున్నాయనుకోండి. గొర్రెలు మంచి నీటిని తాగాలనుకుంటాయి. చార్జర్ కనెక్ట్ చేయవు నవ్య. చార్జర్ కనెక్ట్ చేయవు ల్యాప్టాప్‌కి. కాబట్టి మరి గొర్రెలు ఎలాంటి నీళ్ళు తాగుతాయంటే ప్రవహించే నీటిని, స్వచ్ఛమైన నీటిని తాగుతాయి. అయితే గొర్రెలు మరి ఆ నీటిని తాగేటప్పుడు కొన్నిసార్లు ఆ నీటిలో మొసళ్ళుంటాయి. ఆ మొసలు తాగే గొర్రెలను పట్టేస్తాయి, చంపేస్తాయి. అయితే ప్రభువు అలాంటి ప్రాంతానికి నడిపించేవాడు గాదు. ఎక్కడ నడిపిస్తున్నాడు ఆయన? మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. 7:17 చూస్తే ఇక్కడ రాయబడి ఉంది. ఆయన మరి వారిని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి ప్రభువు మనల్ని జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించే దేవుడిగా ఉన్నాడు.
ఈ జీవజలంలో బుగ్గలు అంటే ఆత్మకు శాంతి, సంతృప్తి, ఆత్మతృప్తి, నిత్య జీవానికి సాదృశ్యం. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో దీని గురించి రాయబడి ఉంది. జాన్ గాస్పల్ చాప్టర్ 4 వర్స్ 14. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము చూసినట్లయితే దీని గురించి రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎల్లప్పుడూ దప్పికొనుడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి సమరయ స్త్రీ తన జీవితంలో ఎంతగానో పాపం చేస్తూ వచ్చింది. మరి తనకు మరి 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా ఆమె పెనిమిటి కాదు. కాబట్టి అలాంటి పాపంలో జీవిస్తున్నటువంటి స్త్రీ మరి పాపం చేస్తుంది, మరి దప్పిక తీర్చబడట్లేదు. మరి తన పాపమును బట్టి అశాంతి, తన పాపమును బట్టి మరి దప్పిక తీర్చలేనటువంటి పరిస్థితి, తన పాపమును బట్టి ఎండిపోయినటువంటి స్థితి. అందుకోసమే మరి ఆ యొక్క ఊరి వారు అందరూ కూడా మరి ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకున్న తర్వాత మధ్యాహ్న వేళ మరి ఆమె వెళ్ళి మరి ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చేటువంటి స్త్రీ. ఎవరు లేనటువంటి సమయంలో వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చేటువంటి స్త్రీ. అలాంటి స్త్రీతోటి ప్రభువారు దర్శించినాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎల్లప్పుడూ దప్పికొనుడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉందని వారితో చెప్పాను. కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి నీళ్ళు, ఆ జీవజలం, అది నిత్య జీవంలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటుంది. ఆత్మకు శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. కాబట్టి సమరయ స్త్రీ నిత్య జీవాన్ని పొందుకుంది. ఎప్పుడైతే నిత్య జీవాన్ని పొందుకుందో, రక్షణ పొందుకుందో, ఆమె మరి ఒక ఊరితో మాట్లాడాలంటే భయపడాల్సినటువంటి స్త్రీ ఆ ఊరిలోకి వెళ్ళి నేను మెస్సయాను కనుగొన్నాను, వచ్చి చూడండి నేను మెస్సయాను కనుక్కున్నానని మెస్సయ గురించి సాక్ష్యం చెప్పింది. తన యొక్క దప్పిక తీర్చబడింది. అనేక మందికి మెస్సయాను మరి చూపెట్టింది. తన జీవితం ద్వారా అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి ఎరిగి నిత్య జీవంలోకి నడిపించబడినాడు. కాబట్టి మూడో విషయం చూస్తే మరి ఆయన జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి నీళ్ళు త్రాగువాడు ఎల్లప్పుడూ దప్పికొనుడు. ఎక్కడికి నడిపిస్తాడంటే ఆయన కీర్తనకారుడు 23వ కీర్తన 2వ వచనం. 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 పచ్చిగల చోట్లను ఆయనను పరుండచేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. కాబట్టి ప్రభు మనల్ని శాంతికరమైనటువంటి జలముల యొద్ద నడిపిస్తాడు. అక్కడ శత్రువు ఉండడు, సాతాను ఉండడు, అపవాది ఉండడు, మరెవరున్నా కానీ ప్రభు మనల్ని కాపాడుతాడు. కాబట్టి శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపిస్తాడు. మరి ఇశ్రాయేలును కూడా మరి ఐగుప్తులో నుండి మరి కానానుకు నడిపించినాడు. నడిపించేటప్పుడు అరణ్యం గుండా వాళ్ళు వెళ్ళినారు. అరణ్యంలో చూస్తే పగటిలో అంతా మరి మరి ఎండ కలిగినటువంటి స్థితి. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 13:23. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయుచుండగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. కాబట్టి ప్రభు వారికి అరణ్యంలో త్రోవ చూపెట్టినాడు.
కాబట్టి వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను, వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండు వారికి ముందుగా నడుచుచూ వచ్చినాడు. వారితో నడుచుచూ వచ్చినాడు. పగటిన కాపాడినాడు మేఘస్తంభాన్ని పెట్టి, రాత్రి కాపాడినాడు అగ్నిస్తంభాన్ని పెట్టి. మరి ఐగుప్తులో నుండి వారిని ఎక్కడికి నడిపించినాడు? కానానుకు నడిపించినాడు. అట్లానే మనల్ని కూడా మనకు ఈ లోకము ఎన్నదగింది కాదు. ఎన్నో శ్రమలుంటాయి, బాధలుంటాయి, వేదనలుంటాయి. ప్రభు మనల్ని మరి నిత్యత్వానికి నడిపించడానికి ఆ కలువరిశిలువైన తన రక్తాన్ని కార్చినాడు. మనల్ని ఈ లోకయాత్రలు నడిపించుకుంటూ పరమ కానానికైనా చేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చివరి మాట రాయబడి ఉంది. ఆయన వారి మరి ప్రకటన 7:17లో ఆయన వారి కన్నీళ్లు తుడుచును. దేవుడు వారి కన్నీళ్లు తుడుచును. కాబట్టి వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారంట. ప్రకటన గ్రంథం 7:14. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని దుఃఖమున్నా, ఎంత వేదనున్నా ఆయన మన కన్నీళ్లు తుడిచే దేవుడు. అన్న కన్నీళ్ళతో ప్రార్థన చేసింది. గొడ్రాలు, అయ్యా సంతానం లేదని కన్నీళ్ళతో మొరబెట్టుకొని ప్రార్థన చేసింది. ప్రభు ఆమె కన్నీళ్లు తొలగించినాడు, సంతానం ఇచ్చినాడు. అందుకోసం మనకు కూడా ప్రభు వాగ్దానం ఇచ్చినాడు, మిమ్మల్ని మనుషులను పట్టి జాలరుగా చేతును. మరి ఆత్మీయ గుడితనంలో ఉన్న వారికి ప్రభువు చెప్తున్నటువంటి మాట, అనేకమైనటువంటి విస్తారమైనటువంటి మరి ఆత్మలను ఇస్తాను, సర్వ సంపదలతో నింపుతాను, ఆశీర్వాదాలు ఇస్తాను, మీ కన్నీళ్ళను తుడుస్తాను. కాబట్టి అన్నా ప్రార్థన విని సమూయేలుని ఇచ్చినాడు ఆయన. కాబట్టి ఈ కన్నీళ్ళు శాశ్వత కాలం కాదు, మనకు నిత్య మహిమ ఉంది. యోబు జీవితంలో కూడా ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి. ఎంతగానో బాధపడినాడు. అన్ని సమస్తం పోగొట్టుకున్నాడు. పశువులు, ఒంటెలు, సంపద, కుమారులు సమస్తం కూడా కోల్పోయినాడు. దానికన్నా రెండంతలు రెట్టింపు బహుమానము, రెండంతలు ప్రభు ఆయనకి ఇచ్చినాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి కన్నీళ్ళు శాశ్వతం కాదు, నిత్యత్వం ఉంది. చివరిగా చూస్తే మరి ప్రభు మరి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మరి ప్రభు అంటున్న మాట, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీ హృదయం, యోహాను సువార్త 14 మొదటి వచనం, మీ హృదయంను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసము కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. తర్వాత, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మళ్ళా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. కాబట్టి ప్రభు మనకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రభు మనల్ని తీసుకొని పోతాడు. నిత్యత్వంలో ఉంటాం, ప్రభుతో ఉంటాం, యుగాయుగంలో ఉంటాం. కాబట్టి 4 విషయాలు చూసినాం. మొదటి విషయము, సింహాసనం మధ్య ముందుండు గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల, లోక మానవుల పాపములు మోసుకొని పోయిన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన బలి అయినాడు. ఆయన రాజులకు రాజు. ఆయన పరలోకంలో వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్లగా కనబడుతున్నాడు, నిలబడి ఉన్నాడు. కాబట్టి నిజంగా ఆయన మన విషయమైన, పాపం విషయమైన మరణించి సమాధి చేయబడినాడు. 3వ దినాన తిరిగి లేచినాడు. యోసేపు అనుభవంలో కూడా ఎన్నో శ్రమలు పొందినాడు. అన్నలతోటి, పోతిఫర్ భార్యతోటి ఎన్నో శ్రమలు పొందినాడు. కానీ ఆ యొక్క దేశానికి ప్రభు రాజుగా చేస్తున్నాడు. ప్రతి శ్రమలో ప్రభు తోడుగా ఉండి ఆయనను రాజుగా చేస్తున్నాడు. రెండవది, ప్రభు మన కాపరి, ఆయన మంచి కాపరి. ఈ గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మరి దావీదు మంచి కాపరి. తన గొర్రెల కొరకు సింహం నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి తన గొర్రెలను కాపాడినాడు. ఇశ్రాయేలును మరి గొలియాతు చేతుల నుండి కాపాడినాడు. మూడవది, ప్రభు మనల్ని
జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించేవాడుగా ఉన్నాడు. నిత్య జీవం, ఆత్మతృప్తి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు గూడా దప్పికొనడు. సమరయ స్త్రీ ఎంతో పాపంతో ఉంది. మరి ప్రభు దర్శించినప్పుడు తన పాపం పోయింది. నిత్య జీవం పొందుకుంది. మరి ఊర్లోకెళ్ళి సువార్త చెప్పింది. ఎక్కడ నడిపిస్తాడు ఆయన మనల్ని? శాంతికరమైనటువంటి జలముల యొద్ద నడిపిస్తాడు. మరి ఇశ్రాయేలు ప్రజల్ని ప్రభు ఐగుప్తు నుండి కానానుకు నడిపించినాడు. మరి పగటిలో మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని కానానుకు నడిపించినాడు. చివరి మాట, దేవుడు వారి కన్నీళ్లు తుడుచును. ఎన్ని శ్రమలున్నా, బాధలున్నా ప్రభు సహాయకుడిగా ఉండి మన కన్నీళ్లు తుడిచి నిత్య రాజ్యం, పరలోక రాజ్యంలో చేరుస్తాడు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీకు స్థలము సిద్ధపరచుటకు వెలుచున్నాను. మన విషయం ప్రభు స్థలం సిద్ధపరిచినాడు. నిత్య రాజ్యంలో మనకు స్థలం ఉంది. కాబట్టి యుగాయుగములు ప్రభుతో ఉంటాం. గొప్ప నిరీక్షణ ప్రభు మనకిచ్చినాడు. కాబట్టి మనము ప్రభువును ప్రార్థించే వారంగా ఉంటాం.